అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దళితుల్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు ఉందని, ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన దళిత సంఘాల నాయకులు. మోటార్ సైకిల్ మీద ఎవడున్నాడు? ఆ పామర్ సైడ్ నిలవనండి, బండి ఇవ్వండి అతనికి. బండి వేసుకుని ఇద్దరు ఉండండి అయ్యా, రెండు బళ్ళు మీద రెడీగా ఉండమనండి. నిద్ర మొహాలేదు. ఫోన్ కూడా దరిద్ర ఫోన్, ఎప్పుడు ఫోను. వెళ్ళో మహేష్, వెళ్ళదా? మీరు ఎవరు? భీమశంకరం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి. అయితే రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో మరి నిన్న తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అందరికీ మరి హక్కులు కల్పించాడు. మరి కొద్దిమంది రాజకీయ దురుద్దేశంతో లేకపోతే కుల విద్వేషాలు రెచ్చగొడతాననేది మరి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ చర్యకి పాల్పడినటువంటి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్న దుండగులు, వారిని వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం కూడా గుర్తించి తక్షణ వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకుని ఏదైతే ఒక ఘటన జరిగిందో ఘటన కారకులైనటువంటి వారిని కూడా మరి గుర్తించి వారిని శిక్షించాలని వేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దొరబాబు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారుని. మరి ఈ సమయంలో ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో వెల్ల గ్రామంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మరి ఈ యొక్క దళిత జాతికి చాలా అవమానకరమైన విషయం. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. మరి జరిగినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ మరి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి అనుకుంటున్నాం. ఎందుకంటే దోషులు దొరికినప్పటికీ కఠినంగా శిక్షలు లేక ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయి. మరి ఇప్పటికైనా
పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి కూడా దళిత సంఘాల తరపున మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మరి గట్టి ప్రయత్నాలు మరి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసి త్వరగా దోషులను పట్టుకోకపోతే 24 గంటల్లో మా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై మరి రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.